ఒక టెంపో క్రియేట్ చేయగలిగేటటువంటి నేత ఒక అటల్ బిహారీ వాజ్పేయి, ఒక ఎల్కే అద్వానీ, ఒక నరేంద్ర మోడీ ఇట్లాగా, లేదా ఒక యోగి ఆదిత్యనాథ్ ఇట్లాగా టెంపో క్రియేట్ చేయగలిగే నేతలు నార్త్ ఇండియాలో భారతీయ జనతా పార్టీకి ఉన్నారు, కానీ సౌత్ ఇండియాలో ఇంతవరకు కరువు అవ్వడమే ఆ పార్టీకి కష్టమైంది. వెంకయ్యనాయుడు మంచి మాటకారి, కానీ మాస్ లీడర్ కాదు, క్లాస్ లీడర్. తద్వారా ఆయన ఇక్కడ ఒక మాస్ క్రియేషన్ చేయలేకపోయారు. యడ్యూరప్ప మాస్ లీడర్, కాకపోతే ఒక కులానికి మేజర్గా కన్ఫైన్ అవ్వడం వల్ల తన ప్రాంతానికి, అంటే అక్కడ కర్ణాటక వరకు కన్ఫైన్ అయ్యారు. తను ఒక స్టేజ్కి వెళ్ళాక దాని చుట్టూ తన చుట్టూ గిరిగీసుకోవడం, మిగతా వాళ్ళని దెబ్బతీయడం వల్ల కర్ణాటకను దాటలేదు. కర్ణాటకలో కూడా కాంగ్రెస్ని డామినేట్ చేసే స్థితికి రాలా. 2-3 సార్లు అది అధికారంలోకి వచ్చినటువంటిది కూడా నెక్ టు నెక్ సిచ్యుయేషన్లో అధికారంలోకి వచ్చింది, కానీ పూర్తి స్థాయి అధికారం కాదు భారతీయ జనతా పార్టీ. ఒక టెంపో క్రియేట్ చేయగలిగేటటువంటి లీడర్షిప్ దక్షిణాదిలో లేకపోవడం అన్నది ప్రమాదకరమై కూర్చుంది. ఇప్పుడు ఆ స్టేజీ అన్నామలై ఆక్యుపై చేసుకుంటాడా? కోయంబత్తూరు నుంచి పోటీ చేశాడు. అసలు 0 అన్నటువంటి దశలో ఉన్నటువంటి తమిళనాడు నుంచి ఖచ్చితంగా డబుల్ డిజిట్ ఓట్లు వస్తాయని, కొన్ని సీట్లు గెలవడం ఖాయమన్నటువంటి నమ్మకం కలిగించాడు. అది ఎంతవరకు నిజమన్నటువంటి రేపు రిజల్ట్ తేలుతుంది. బట్ ఒక టెంపో క్రియేట్ చేయగలిగాడు. ఇతని టెంపో ఏ స్థాయికి వెళ్ళిందంటే, మొన్న కేరళ వెళ్తే లక్షలాది మంది వచ్చారు, నిన్న కర్ణాటక వెళ్తే లక్షలాది మంది వచ్చారు. నెక్స్ట్ ఆంధ్రాకి వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఏం జరుగుతుందో చూడాలి. అన్నామలై దక్షిణాది దిక్సూచిగా మారాడని చెప్పడంలో అతిశయోక్తి ఏం లేదు.